అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, శివ పూజలో మీరు ఈ తప్పులు కనుక చేసినట్లయితే కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త, స్త్రీలు పొరపాటును కూడా శివలింగాన్ని ముట్టుకోకూడదు. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం ఉంటుంది. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాము. ఆ పరమేశ్వరుడు తన భక్తులను వాళ్ళ కోరికలన్నీ తేలికగా నెరవేరుస్తాడని అందరూ చెబుతూనే ఉంటారు. అయితే శివుడి దగ్గర చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజలో కొన్ని పొరపాట్లను చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరమశివుడు మిమ్మల్ని అస్సలు క్షమించడు. శివ పూజ చేసేప్పుడు మనం తెలియక చేసే తప్పుల వల్ల శివునికి కోపం వస్తుంది. దీనివల్ల జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి శివుణ్ణి పూజించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది చూడబోయే ముందు ఎవరైతే ఫస్ట్గా మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఆ పరమశివునికి సోమవారం అంటే చాలా విశేషమైన రోజు. సోమవారం రోజున విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శివాలయంలో ఉండే నంది చెవులో కోరికలు చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయి. శివలింగానికి ఎట్టి పరిస్థితులను కుంకుమ పెట్టకూడదు. విభూది అలానే గంధం మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే పరమశివుడు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. కాబట్టి శివలింగానికి కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది. అందుకనే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి. కాబట్టి శివలింగానికైనా సరే, మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల ఫోటోకైనా సరే కుంకుమ బొట్టు కాకుండా గంధం బొట్టు పెట్టండి. శివుడు అభిషేక ప్రియుడు. అయితే కొబ్బరి నీళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు. తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని మాత్రం ఆడవాళ్ళు అస్సలు ముట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. శివుడికి చేసే దీపారాధన ముక్కోటి దేవతలతో సమానం. శివలింగానికి ఎదురుగా కర్పూర హారతిని వెలిగించకూడదు. ఎందుకంటే దాని నుండి వచ్చే మసి శివలింగం మీద పడకూడదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెలగపండు శివుడికి చాలా ప్రీతికరమైనది. ఎవరైతే శివుడికి వెలగపండు నివేదిస్తారో అలాంటి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే తీరిగిపోయి దీర్ఘాయుషుగా జీవిస్తారు. ఇక శివ పూజలో సమర్పించకూడని పువ్వులు సంపంగి పూలు, మొగలి పువ్వు, సన్నజాజులు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు. ఈ పువ్వులు మాత్రం శివ పూజకు పనికిరావు. అలానే ఎరుపు రంగులో ఉండే పూలు కూడా శివునికి సమర్పించకూడదు. సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేప్పుడు 8 పుష్పాలతో శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి వరిస్తుంది. శివలింగానికి జిల్లేడు పూలను సమర్పిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శివలింగానికి గన్నేరు పూలను సమర్పిస్తే వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలానే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదు. ఒకవేళ తెలియక తిరిగినా పూజా ఫలితం దక్కదు. ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది. కాబట్టి శివాలయంలో కేవలం చండీ విగ్రహం చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అంతేకాని శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదు. అర్థమైంది కదా? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.